అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి ఫిబ్రవరి 23వ తేదీ అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి సంఘటనలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి సమస్యలను చవిచూడబోతున్నారు, మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వారి సమస్యలకు తగిన దేవతారాధన, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారికి తగిన పరిహారాలు పరిష్కారాలు లభిస్తాయో కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే క్షుణ్ణంగా అర్థమవుతుంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8142221431. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి అయితే మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశిగల వారి గురించి మనం ముందుగా తెలుసుకున్నట్టయితే వీరికి గుండెల్లో ధైర్యం ఎంతో ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఎంతో ధైర్యంగా అయితే జీవిస్తూ ఉంటారు. ఇప్పటివరకు ఎన్నో కష్టాలు బాధలు పడినా కూడా వీరి యొక్క జీవితంలో బాగా డబ్బు సంపాదించాలని అయితే అనుకుంటూ ఉంటారు. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు కూడా. అయినా కూడా వీరికి ఒక మంచి జీవితం అనేది రేపటి రోజున ఖచ్చితంగా అయితే ఉండబోతుంది. ఈ యొక్క రాశిగల వారికి ఎంతో కష్టపడినా కూడా శ్రమకు తగిన ఫలితం రాలేదని ఎంతో నిరాశ చెందుతూ ఉంటారు. కానీ రేపటి రోజున గ్రహాలు మొత్తం అనుకూలంగా ఉండడం వల్ల వీరికి ఎంతో అదృష్టం వదిలిస్తుందని చెప్పుకోవచ్చు. ఏ పని చేసినా కూడా మంచి లాభాలు అయితే రాబోతున్నాయి. ఎటువంటి ఆటంకాలు లేకుండా మీకు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుందని అయితే చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులతో ఉన్న ఇబ్బందులన్నీ, సమస్యలన్నీ తొలగిపోబోతున్నాయి. ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపద బాగా పెరగబోతుంది. ఆగిపోయిన పనులు కూడా పూర్తవబోతున్నాయి. మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి. ఈ యొక్క రాశిగల వారికి చాలా అందంగా ఉంటారు. రూపలావణ్యం ఎంతో కలిగి ఉంటారు. ముక్కుసూటితనంగా అయితే ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి కొంతమంది వీరి నుండి దూరం అవుతూ ఉంటారు. కానీ వీరు అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా సరే, అనుకున్న వాళ్ళ కోసం ఎప్పుడైనా సరే ఎంత దూరమైనా వెళ్ళడానికైతే ఎటువంటి సమస్య వచ్చినా వీరు అసలు వెనకడుగు అయితే వేరు. తప్పకుండా తోడుగా అయితే ఉంటారు. అనుకున్న వారు వీరిని మోసం చేస్తూ ఉంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సాయం అయితే అసలు చేయరు. అయినా వీరికి రేపటి రోజున మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉండబోతుంది. కాలం వీరికి బాగా కలిసి వస్తుంది. ఇప్పటి వరకు కూడా వీరు పడిన కష్టాలు, సమస్యలు, బాధలు, ఇబ్బందులు అన్నీ తొలగిపోబోతున్నాయి. ఎటువంటి పని చేసినా వీరు ఊహించిన ధనలాభాలను అయితే చవిచూడబోతున్నారు. మీరు అనుకున్న పనులన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. అనుకున్న ఆటంకాలు అన్నీ తొలగిపోతున్నాయి. ప్రతి పని కూడా సజావుగా సాగబోతుంది. అదృష్టం మీకు అనుకూలంగా ఉందని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మీ యొక్క సంపద ఎక్కువగా పెరగబోతుంది. యొక్క రాశిగల వారికి తప్పకుండా మీరు అనుకున్న పనులు, కలలో జరగవు అనుకున్న పనులు, ఊహించినటువంటి పనులు అన్నీ కూడా తప్పకుండా రేపటి రోజున మీకు జరిగేటువంటి అనుకూలమైన రోజునైతే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఎంతో స్నేహపూర్వకంగా ఉన్న కొంతమంది వ్యక్తుల వల్ల కొన్ని సమస్యలు ఎదురవబోయే ఆలోచనలు కూడా ఉన్నాయి కనుక వారి నుంచి మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మీకు ఎల్లప్పుడూ ఒక దైవశక్తి అనుగ్రహం అయితే ఉంటుంది. దానివల్ల మీకు అదృష్టం వరుస్తుంది. ఎటువంటి పని చేసినా కూడా అందులో విజయం అనేది అయితే సాధిస్తూ ఉన్నారు. మీ యొక్క జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. రేపటి రోజున మీ యొక్క జీవితంలో మీరు ఎంతో మనస్తాపం చెందినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ మీరు అనుకున్నట్లుగా మీ జీవితంలో ఉండబోతున్న ఆ దైవం ఎవరో తెలిస్తే గనక మీరు నిజంగా అస్సలు ఆశ్చర్యపోతారు. విద్యార్థులకు మాత్రం మంచి విద్య లభిస్తుంది. మంచి స్థాయికి అయితే చేరుకోబోతున్నారు. వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు రాబోతున్నాయి. ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఉద్యోగస్తులకు మంచి పేరు ప్రతిష్ట అయితే రాబోస్తుంది. జీతాలు కూడా బాగా పెరగబోతున్నాయి. వీరికి మంచి ప్రమోషన్స్ చేకూరబోతున్నాయి. పనిలో ఆటంకాలన్నీ తొలగిపోతున్నాయి. సహోద్యోగుల దగ్గర ప్రశంసలు పొందబోతున్నారు. వీరు జీతాలు పెరుగుతున్నాయని ఎంతో ఆనందంతో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా త్వరలో ఉద్యోగం అయితే లభించబోతుంది. ఈ యొక్క రాశిగల వారికి మొండితనం, పట్టుదల ఎక్కువగా ఉంటుంది. వీరు ఏ పని చేయాలనిపించినా అదే చేస్తారు. ఒకరు చెప్పింది అస్సలు చేయరు. మంచివారికి మంచిగా, చెడువారికి చెడుగా అయితే ఉంటారు. వీరు ప్రతి పనిలో కూడా ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఉంటారు. విలువలేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు. వీరిని చేసినా, ఎవరైనా ఎగతాళి చేసినా, హేళన చేసినా అస్సలు ఊరుకోరు. వీరికి గుండె ధైర్యం ఎంతో ఎక్కువగా ఉంటుంది. మనోధైర్యంతో కలిగిన వారైతే పెద్దవారినైనా సరే అసలు భయపడరు. ఎక్కువగా ఎంజాయ్గా చేయడానికైతే ఇష్టపడుతూ ఉంటారు. వీరి యొక్క పరిస్థితులు వీరికి అనుకూలంగా అయితే ఉండవు. కానీ కుటుంబ బరువు బాధ్యతలు మాత్రం ఎక్కువగా ఉంటాయి.
వీరు దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఈ యొక్క రాశిగల వారికి జాలిగుణం, దయాగుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా సహాయం చేయాలనే ఆలోచనతో ఉంటారు. వీరు నమ్మిన వారి కోసం ఎప్పుడూ కూడా మోసం చేస్తూ ఉన్నా కూడా తిరిగి వాళ్ళనే నమ్ముతూ ఉంటారు. రేపటి రోజున ఒక దైవానుగ్రహం మీపై మెండుగా ఉండడం వలన ఆ దైవం ఎవరంటే గనక సాక్షాత్తు ఆ పరమేశ్వరుని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు తప్పకుండా పరమేశ్వరుని అనుగ్రహం మీపై మెండుగా ఉంటుంది. దానివల్ల మీకు అఖండ అదృష్టం అనేది రాబోతుంది. పట్టిందల్లా బంగారంగా కాబోతుంది. ఇప్పటి వరకు ఎన్నో చెడు శక్తుల నుండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చిన ఆ దైవం మిమ్మల్ని రేపటి రోజున ఒక అదృష్టానికి అయితే గురి చేయబోతున్నాడు. తప్పకుండా అయితే మీరు రేపటి రోజున శివాలయ దర్శనానికి వెళ్ళి నవగ్రహారాధన చేయడం, అలాగే శివునికి అభిషేకం చేయడం వల్ల మీకు ఎంతైనా మేలు జరుగుతుందని చెప్పుకోవచ్చు. రావి చెట్టు దగ్గర దీపము వెలిగించి తప్పకుండా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల కూడా మీకు అష్టైశ్వర్యాలు అయితే సిద్ధిస్తాయి. దరిద్రాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా చవి చూడబోతారు. మంచి శుభవార్తలు కూడా వినబోతారు. మీరు ఎప్పుడూ చూడని కొంత డబ్బు అయితే రేపటి రోజునైతే చూడబోతున్నారు. మీ ఇంట్లో డబ్బుకు సమస్య ఎటువంటిది అయితే ఉండదు. అఖండ ధనలాభం అయితే కలగబోతుంది. ఇంట్లో డబ్బు పెరుగుదల అయితే మొదలవుతుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోబోతున్నాయి. ఆరోగ్యం బాగుపడుతుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండబోతున్నారు. కాబట్టి రేపటి రోజున ఇంత పెద్ద అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోవద్దు. అయితే రేపటి రోజున మీరు తప్పకుండా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీపై ఎక్కువ ఉన్నందువల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు కనుక మీకున్న శత్రు భయాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోబోతున్నాయి. తప్పకుండా ఈ యొక్క రాశి గలవారు రేపటి రోజున అయితే మీరు దగ్గరలో ఉన్న శివాలయ దర్శనానికి వెళ్ళి తప్పకుండా స్వామివారికి గంగాజలంతో అభిషేకం చేయడం వల్ల, శివవార్తలను అభిషేకం చేయడం వల్ల, బిల్వపత్రాలను సమర్పించడం వల్ల మీకున్న దరిద్రం మొత్తం అయితే తొలగిపోతుంది. విపరీతమైన డబ్బు అయితే వస్తుంది. ఇంట్లో అష్టైశ్వర్యాలు పెరుగుతాయి. కనుక రేపటి రోజున ఇంత పెద్ద అవకాశాన్ని మీరు అయితే అస్సలు వదులుకోవద్దు. తప్పకుండా రేపటి రోజున దైవారాధన అస్సలు మరవవద్దు. దైవారాధన చేయడం వల్ల మీకు ఎల్లవెల్ల మనం చేసిన కష్టానికి దైవానుగ్రహం తోడైతే తప్పకుండా మనకు అదృష్టం అనేది మనకే వరిస్తుంది. మీరు ఇది గనక విస్మరిస్తే మీకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి గనక ఏదైనా సరే ఆలోచించి ప్రతి ఒక్క విషయాన్ని కూడా నిర్ణయం తీసుకోవడం ఎంతైనా మంచిది. మంచి లాభాలు గడించబోతున్నాయి గనక ఈ యొక్క రాశి గల వారు రేపటి రోజున వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారికి త్వరలోనే వివాహ సంబంధాలు నిశ్చయమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని ప్రయాణాలు కూడా చేయడం అయితే జరగబోతుంది. కాబట్టి మీరు వెళ్ళే ముందు జాగ్రత్త తీసుకోవడం ఎంతైనా మంచిదని తెలుసుకోవాలి. వీలైతే మీరు తప్పకుండా మూగజీవాలకు, పశుపక్షాదాలకు ఆహార పానీయాలు అందించడం ద్వారా ఎంతైనా మేలు జరుగుతుందైతే చెప్పుకోవచ్చు. గోమాతకు ఆకుకూరలు తినిపించడం, పండ్లు, కాయగూరలు తినిపించడం ద్వారా కూడా మీకు ఎంతైనా మేలు జరుగుతుందని చెప్పుకోవచ్చు. తప్పకుండా గోమాత ఇంటి ముందుకు వస్తూ ఉంటాయి. లేదా గోశాలకైనా వెళ్ళి మీరు గోమాతకు తిండి తినిపించడం వల్ల, ఆహారం తినిపించడం వల్ల రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతూ ఉంటాయి. ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోవద్దు. ఈ యొక్క రాశి గలవారు రేపటి రోజున బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిది. ఎవరితో ఎటువంటి గొడవలు పడవద్దు. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ఎంతైనా మంచిది. ఎవరికి ఎటువంటి సలహాలు ఇవ్వకుండా, దానివల్ల నష్టం ఎక్కువగానే జరుగుతుంది కనుక ఎవరికి ఎటువంటి సలహాలు ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిది. తప్పకుండా రేపటి రోజున ఎంఎస్ అను అక్షరం గల వారితో కాస్త జాగ్రత్త వహించడం ఎంతైనా అవసరం. మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది కనుక మీకు వచ్చే అవకాశాలలో కూడా అదృష్టం రాకుండా పోతుంది. కనుక అటువంటి ఎంఎస్ అను అక్షరం గల వ్యక్తులతో కాస్త జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది. మీరు ఎటువంటి పనులు మొదలు పెట్టాలన్నా, ఎటువంటి పెట్టుబడులు పెట్టాలన్నా రేపటి రోజున ఎంతైనా అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి ఆటంకాలు ఉండవు. రేపటి రోజున మీరు నీలిరంగు బట్టలు వేసుకోవడం మీకు శుభప్రదంగా అయితే ఉంటుంది. తప్పకుండా అయితే రేపటి రోజున మీరు ఎంఎస్ అనే అక్షరం గల వ్యక్తుల నుండి కాస్త జాగ్రత్త వహించడం ఎంతైనా అవసరం. అటువంటి వ్యక్తుల పట్ల వారి మనస్తత్వాన్ని మీరు గమనించి వారితో స్నేహం చేయడం ఎంతైనా అవసరం. తప్పకుండా అయితే రేపటి రోజున మనం చెప్పిన దేవతారాధన మీరు ఆచరించడం వల్ల మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. తెలుసుకున్నాం కదండి. యొక్క రాశి వాళ్ళ వారికి రేపటి రోజున ఎటువంటి దేవతారాధన చేయాలా, ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అనేది మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.